మీరు చెప్పండి, విరిగి నలిగిన మనస్సు ఆయనకి ఇష్టమైన బలి. విరిగి నలిగిన హృదయము గల వారికి యెహోవా. మనం శ్రమలొద్దు, బాధలొద్దు అని అంటాను చూసారు. అంటే ఇండైరెక్ట్ గా ప్రార్థన ఏమిటో తెలుసా? ప్రభువా నేను విరిగి నలగను, నువ్వు నా దగ్గరికి రావద్దు. ప్రభువా నేను విరిగి నలగను, నీకు ఇష్టమైన బలిగా మారను అని నువ్వు ఇండైరెక్ట్ గా చెప్తున్నావు. శ్రమలు వద్దు అని అడగొద్దు, నువ్వు వద్దు అని అడిగినా వస్తాయి అవి. ఎందుకంటే బైబుల్ చెప్పింది దేవుడు సుఖ దుఃఖములను జతపరిచాడు అని. శ్రమలు వద్దు అని అడవకండి, ఇలా ప్రార్థించండి, ప్రభువా నీ అనుమతి లేకుండా నా తలలో ఒక వెంట్రుక రాలదు అని నీ గ్రంథం సెలవిస్తుంది. కాబట్టి నా బ్రతుకులోకి వచ్చే శోధనలు, సమస్యలు, శ్రమలు నా శక్తికి మించి అయితే నువ్వు పంపించవు. ఒకని శక్తికి మించిన శోధన దేవుడు వానికి అనుమతించడు అని రాయబడింది. కాబట్టి ప్రభువా నువ్వు ఏ శోధనను అనుమతిస్తున్నావో వాటన్నిటిని ఓర్చుకునే శక్తి నాకు ఇవ్వు, సహించే శక్తి నీవు అని అడుగుతూ ఇలా అడగాలి. ప్రభువా వీటన్నిటిని ఎదిరించి పోరాడే శక్తిని కూడా నాకు ఇవ్వు అని అడగాలి.